హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే చాజర్ నుంచి షేక్స్పియర్ వరకు ఉన్న పీరియడ్లో ఇంపార్టెంట్ లిటరీ బిట్స్ మీరు నేర్చుకోబోతున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. సో మీకు ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇది చాలా వరకు కవర్ చేస్తుంది, ఎక్కువ బిట్స్ కవర్ అవుతాయి. సో చాజర్ జీవించిన కాలం నుంచి షేక్స్పియర్ జీవించిన కాలం వరకు ఉన్న బిట్స్ మీకు ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా బిట్స్ ఉన్నాయి. సో ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ మీకు తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు ఏం చేయాలంటే, ఇప్పటివరకు అయితే మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది గుర్తుపెట్టుకోండి, సో నేను మీకోసం కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, దట్ మీన్స్ మీరు మీ ఫ్రెండ్స్కి నా యూట్యూబ్ ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వ్యూస్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే యాడ్స్ కూడా ఎక్కువ అవుతాయి మనకి. సో యాడ్స్ ఎక్కువ అయితే మనకి కొంచెం అమౌంట్ రావడం జరుగుతుంది. అది నాకు ఫర్దర్గా నేను ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేయడం కోసం కానీ, నేను ఈ ఇయర్ మంచి కెమెరా తీసుకొని మీకు వీడియోస్ చేయాలి, హై క్వాలిటీ 4K వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, సార్ మీరు ఇంతగానం మా కోసం చేస్తున్నారు కదా అని ఎవరైనా నా ఛానల్కి సపోర్ట్ చేస్తే, దట్ మీన్స్ మీరు ఏమైనా ఇవ్వగలిగితే, మనీ ఏమైనా ఇవ్వగలిగితే, సో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. సో కామెంట్ రూపంలో పెడితే సో నేను నా గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్ కానీ మీకు ఇస్తాను. సో మీకు ఎంత తోస్తే అంత నాకు సపోర్టివ్ అంటే ఛానల్కి సపోర్ట్ కోసం ఇవ్వండి, లేదా ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ కోసం ఇవ్వండి. ఎందుకంటే నేను మీకోసం హై క్వాలిటీ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు నేను ఫ్రీ సర్వీసే ఇచ్చాను. ఇంకా ముందు కూడా అంటే నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ కూడా ఫ్రీ సర్వీసే ఇస్తాను నేను. సో మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తాను. ఎవరైనా సార్ మీకు మేము సపోర్ట్ చేస్తాం, సో మాకు తోచినంతగా మేము చేస్తాం, మీకు సహాయం చేస్తాం మనీ రూపంలో అంటే మాత్రం కామెంట్ రూపంలో ఈ వీడియో కామెంట్లో పెట్టేయండి. సో రైట్ ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్తే చాజర్ నుంచి షేక్స్పియరియన్ పీరియడ్ వరకు సో ఏమేం బిట్స్ ఉన్నాయో ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్? సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే చాజర్. ఈయనని ఇంగ్లీష్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఎవరిని అంటారు? చాజర్ని అని అనడం జరిగింది. చాజర్స్ పోయటిక్ కెరీర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 periods. సో చాజర్ యొక్క పోయటిక్ కెరీర్ ఎన్ని రకాలుగా డివైడ్ చేయబడిందంటే 3 typesగా డివైడ్ చేయబడింది. సో చాజర్స్ ఫస్ట్ పీరియడ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై, సో చాజర్ రాసిన రచనల్లో పోయిటిక్ కెరీర్లో ఫస్ట్ పీరియడ్ దేని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడిందంటే ఫ్రెంచ్ లిటరేచర్ ద్వారా చేయబడింది. నెక్స్ట్ చాజర్స్ సెకండ్ పీరియడ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై, చాజర్ సెకండ్ పోయిటిక్ కెరీర్ సెకండ్ పీరియడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇటాలియన్ లిటరేచర్. ఫస్ట్దేమో ఫ్రెంచ్ లిటరేచర్, సెకండ్దేమో దేని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది? ఇటాలియన్ లిటరేచర్. ద థర్డ్ పీరియడ్ ఈజ్ కాల్డ్, సో చాజర్కి సంబంధించిన మూడో పీరియడ్ని ఏమంటారు? ద ఇంగ్లీష్ పీరియడ్ అని అనడం జరుగుతుంది. హూ ఇంట్రడ్యూస్ ద హీరోయిక్ కప్లెట్ ఇన్ ఇంగ్లీష్? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఫస్ట్ బిట్ ఉంది కదా ఇందులో, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే చాజర్. ఇది కూడా హూ ఇంట్రడ్యూస్ ద హీరోయిక్ కప్లెట్ ఇన్ ఇంగ్లీష్ అంటే చాజర్. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్, హూ యూజ్డ్ రైమ్ రాయల్ ఫర్ ద ఫస్ట్ టైం? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఎవరు రైమ్ రాయల్ అనే దాన్ని ఫస్ట్ యూజ్ చేశారు? అయాంబిక్ పెంటామీటర్ ఇది. సో ఈ రైమ్కి సంబంధించింది అనమాట. సో దీన్ని చాజర్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, హూ మ్యారీడ్ ద చైల్డ్ డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఫ్రాన్స్? సో ఎవరు చైల్డ్ డాటర్ని మ్యారేజ్ చేసుకున్నారు? కింగ్ ఆఫ్ ఫ్రాన్స్ యొక్క డాటర్ని చేసుకున్నారంటే రిచర్డ్ సెకండ్. నెక్స్ట్, హూ కాల్డ్ చాజర్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ? సో ఎవరు చాజర్ని ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ అని అన్నారంటే మాథ్యూ ఆర్నాల్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. నేను ఇంపార్టెంట్ బిట్ అని అన్నానంటే మీరు దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. సో అది ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్, చాజర్స్ ఫస్ట్ పోయమ్ ఈజ్
చాజర్ రాసిన ఫస్ట్ పోయం ఏంటంటే ద రొమాంట్ ఆఫ్ ద రోజ్. ద రొమాంట్ ఆఫ్ రోజ్ అనేది ఆయన రాసిన ఫస్ట్ పోయం. నెక్స్ట్ విచ్ పోయం ఈజ్ కాల్డ్ ద బెస్ట్ ఆఫ్ ది ఫ్రెంచ్ పీరియడ్. సో ఆయన ఫ్రెంచ్ పీరియడ్లో రాసిన బెస్ట్ పోయం ఏది చాజర్ రాసిందంటే ద బుక్ ఆఫ్ డచెస్. సో దీని మీద కూడా మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాజర్ ఈజ్ నోన్ మచ్ ఫర్ హిజ్. ఆయన దేనికి బాగా పాపులర్ లేదా ఆయన ప్రసిద్ధి చెందాడంటే ఆయన రియలిజం. సో ఆయన రచనలలో ఏముంటుంది, రియలిజం ఉంటుంది. సో అంటే వాస్తవాల్ని ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా, రియలిజంకి బెస్ట్ ఎగ్జాంపుల్గా, బెస్ట్ నోన్గా మన చాజర్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ statue that allowed English in a law courts was introduced in the year 1362. ఇది పెద్దగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం కాదు. నెక్స్ట్ చూద్దాం. చార్జర్ వాజ్ బార్న్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ఎడ్వర్డ్ థర్డ్. సో ఏ కాలంలో చార్జర్ జన్మించాడంటే ఎడ్వర్డ్ థర్డ్ పరిపాలిస్తున్న కాలంలో ఈ చార్జర్ మనకి పుట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇన్ ద ప్రొలాగ్ టు ద క్యాంటర్బరీ టేల్స్ చార్జర్ యూజ్డ్ ద డాష్ 10 syllabic లైన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈయన రాసింది ద ప్రొలాగ్ టు ద క్యాంటర్బరీ టేల్స్ చార్జర్ రాశాడు. దీంట్లో నుంచి కూడా మీకు ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాలా బిట్స్ రావడం జరుగుతుంది. ఈ టేల్స్ని ఈయన ఎందులో రాశాడంటే 10 syllabic లైన్స్లో రాయడం జరిగింది. నెక్స్ట్ ద బుక్ ఆఫ్ ది డచెస్ చార్జర్ మేడ్ యూజ్డ్ ఆఫ్ ద 8 syllabic లైన్స్. సో ప్రొలాగ్ టు ద క్యాంటర్బరీ టేల్స్ ఏమో 10 syllabic లైన్స్లో రాశాడు. ద బుక్ ఆఫ్ డచెస్ అనే బుక్ మాత్రం 8 syllabic లైన్స్లో రాయడం జరిగింది. నెక్స్ట్ ద రైజింగ్ చివర్లీ ఆఫ్ చార్జర్స్ టైమ్ ఈజ్ పోర్ట్రేడ్ ఇన్ ద క్యారెక్టర్. సో ఈయన రాసిన బెస్ట్ క్యారెక్టర్ ఏంటి ప్రొలాగ్ టు ద క్యాంటర్బరీ టేల్లో? చివర్లీ. ఎందులో ఈయన బాగా ఇంట్రడ్యూస్ చేశాడంటే స్క్వేర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది క్యాంటర్బరీ టేల్స్లో, దాంట్లో ఈయన దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హూ సెడ్ దట్ ద చార్జేరియన్ ఇంటర్ఫియారిటీ ఈజ్ వెల్ మార్క్డ్ ఇన్ సటైర్ యాజ్ ఇన్ ఎనీ ఎల్స్? హాగ్ వాకర్ అనేట ఆయన చెప్పాడు అనమాట. సో ఎవరన్నారట చార్జేరియన్ ఇంటర్ఫియారిటీ? సో చార్జర్ రాసిన ఈ టర్మ్స్ కానివ్వండి మిగతా అన్నీ ఇంటర్ఫియర్ కావడం జరిగింది. దేంట్లో? సటైర్లో ఇంటర్ఫియర్ కావడం జరిగింది. సో అది ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యాయి అని ఎవరు చెప్పారు? హగ్ వాకర్ అనేట ఆయన చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూద్దాం 19th బిట్. న్యూ లెర్నింగ్ వాజ్ బాట్ టు ఇంగ్లాండ్ ఇన్ ద ఇయర్. న్యూ లెర్నింగ్ అనేది సో ఇంగ్లాండ్లోకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడిందంటే 1499 ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ రొమాంటిక్ మూమెంట్ హ్యాడ్ ఇట్స్ సిమ్టమ్స్ ఇన్ ద బలాడ్స్ ఆఫ్ 15th century. సో 15వ శతాబ్దంలో రాసిన బలాడ్స్లో రొమాంటిక్ మూమెంట్ కనిపించింది. సో రొమాంటిక్ మూమెంట్లో ఏం చేస్తారంటే సో రైటర్కి పోయెట్కి ఏది రాయాలనిపిస్తే తన మనసులో ఏది రాయాలనిపిస్తే అది రాసేస్తాడు. దాన్నే రొమాంటిక్ పీరియడ్ అని అంటాం, మూమెంట్ అని అనడం జరిగింది. నెక్స్ట్ 21 ల్యాండ్స్ పియర్స్ ద ప్లౌమ్యాన్ ఈజ్ సటైర్ ఆన్ క్లర్జీ, రైట్? సో ఈ ల్యాండ్ రాసిన పియర్స్ ద ప్లౌమ్యాన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. అది దేని మీద సటైర్ అంటే క్లర్జీ మీద సటైర్ అని అర్థం అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హూ ప్రెజెంటెడ్ ద ఫియర్ కాస్డ్ బై ద పీజెంట్ రివోల్ట్స్? గోవర్ అనేట ఆయనే ఇది ప్రజెంట్ చేయడం జరిగింది. ద ఫియర్ అనేది కాస్డ్ బై ద పీజెంట్స్ రివోల్ట్స్. పీజెంట్స్ అంటే రైతుల యొక్క రివోల్ట్ వల్ల ద ఫియర్ ఏర్పడింది అనేది ఎవరు ప్రజెంట్ చేయడం జరిగిందంటే గోవర్ అనేట ఆయన చేయడం జరిగింది. నెక్స్ట్ హెన్రీ IV రిగైన్డ్ డ్యూరింగ్ 1399 1413. సో ఇది పెద్దగా ఏం అవసరం లేదు. నెక్స్ట్ చార్జర్ యూజ్డ్ హిజ్ రైమ్ రాయల్ స్ట్రాంజా ఇన్ హిజ్ ట్రియోలస్ అండ్ క్రెసెడా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా కూడా మిమ్మల్ని అడగవచ్చు. ట్రయోలస్ అండ్ క్రెసిడాలో చార్జర్ ఏ రైమ్ రాయల్ని యూజ్ చేశాడు అంటే రైమ్ రాయల్ని యూజ్ చేశాడంటే రైమ్ రాయల్ని అని చెప్పడం జరగాలి. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, మీరు నేర్చుకోండి, ఇది ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. నెక్స్ట్ చార్జర్ రెఫర్ టు ద స్టామీ పీపుల్ ఇన్. సో చార్జర్ ఈ కింది ఇచ్చిన పీపుల్ని ఎవరిని స్టార్మీ పీపుల్ అని అనడం జరిగింది? ద క్లర్క్స్ టేల్. సో ఇది
క్యాంటర్బరీ టేల్స్ ఉన్నాయి కదా, అందులో దానికి సంబంధించింది. చూడండి మీరు, ఈ బుక్లో నుంచి ఎక్కువ బిట్స్ మనకు రావడం జరుగుతుంది. సో ద క్లర్క్స్ టేల్లో ఉన్న వాళ్ళని స్ట్రామీ పీపుల్ అని చాజర్ రెఫర్ చేయడం, అంటే వాళ్ళని అనడం జరిగింది. నెక్స్ట్, హోర్ స్ట్రామీ పీపుల్ రెఫర్స్ టు ద పీజంట్స్ రివోల్ట్. ఇంతకుముందేమో స్ట్రామీ పీపుల్, హోర్ స్ట్రామీ పీపుల్, అదేమో క్యాంటర్బరీ టేల్స్, ఇదేమో పీజంట్స్ రివోల్ట్, రైట్? అలా గుర్తుపెట్టుకోండి. ఇన్ చాజర్స్ క్యారెక్టర్, హూ ఈజ్ షోన్ టు బీ ఇన్ లవ్ ఫర్ గోల్డ్. చాజర్ క్యారెక్టర్లో ఎవరు ఎక్కువ గోల్డ్ అంటే ఇష్టపడతారంటే డాక్టర్ ఆఫ్ ఫిజిక్ అనే క్యారెక్టర్, ఆయనకి ఏది బాగా ఇష్టమట? గోల్డ్ అంటే చాలా ఇష్టమట. నెక్స్ట్ చూద్దాం. ఆర్ఫస్ అండ్ ఎరిడిస్ అండ్ ద వుల్ఫ్ అండ్ ద ల్యాంప్ వర్ రిటన్ బై హెన్రీసన్. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ఇంపార్టెంట్ బుక్స్ అనమాట. ఈ రెండు ఎవరు రాశారు? హెన్రీసన్ అనేట ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్, ఇన్ డగ్లస్ కింగ్స్ హార్ట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ లైఫ్. డగ్లస్ రాసిన కింగ్ హార్ట్, HEART, హార్ట్ అని ఉంది. దాంట్లో హార్ట్ అంటే అర్థం ఏంటంటే ద హార్ట్ ఆఫ్ లైఫ్ అనేది అర్థము, రైట్? నెక్స్ట్, స్క్వేయర్ మెల్డ్రమ్, రైట్? స్క్వేయర్ మెల్డ్రమ్, a poem full of romance and realism was written by. సో స్క్వేర్ మెల్డ్రమ్ అనే పోయంని ఎవరు రాశారు? లిండ్సే రాయడం జరిగింది. ఇందులో ఏమేమి ఉంటుందట? ఫుల్ ఆఫ్ రొమాన్స్ అండ్ రియలిజం ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ప్యాలెస్ ఆఫ్ హానర్ వాజ్ రిటన్ బై. సో ఇది ప్యాలెస్ ఆఫ్ హానర్ అనే ఒక రైటింగ్ ఉంది, సో రచన ఉంది. అది ఎవరు రాశారట? గోవిన్ డగ్లస్ అనే ఆయన రాయడం జరిగింది. గోవిన్ డగ్లస్ అనేట ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్, ద ప్రొపోనెంట్ ఆఫ్ ద జియోసెంట్రిక్ థియరీ వాజ్ జియోసెంట్రిక్ థియరీ వాజ్ ప్లెటమీ. సో జియోసెంట్రిక్ థియరీ అనేది ఎవరు చెప్పడం జరిగిందంటే ప్లేటోమీ అనేట ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, క్యాప్గ్రేవ్స్ ద క్రానికల్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈజ్ హిస్టారికల్ ప్లేస్. సో ఏంటిది? క్యాప్గ్రేవ్స్ ద క్రానికల్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది ఏంటట? హిస్టారికల్ ప్లేస్ అట, రైట్? నెక్స్ట్, సిడ్నీస్ ఆస్ట్రోఫెల్ అండ్ స్టెల్లా కంటైన్స్ 108 సానెట్స్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ చూసుకోండి. సిడ్నీ రాసిన ఆస్ట్రోఫెల్ అండ్ స్టెల్లా కంటైన్స్ 108 సానెట్స్ అందులో ఉండడం జరిగింది. ఇందులో అడుగుతాడు, సిడ్నీస్ ఆస్ట్రోఫెల్ అండ్ స్టెల్లా కంటైన్స్ హౌ మెనీ సానెట్స్ అని అడిగి మీకు ఆప్షన్స్లో 108, 109, 1010, 107 ఇలా ఇస్తాడు. సో మీరు 108ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి. నెక్స్ట్, ద సానెట్స్ ఇన్ ఆస్ట్రోఫెల్ అండ్ స్టెల్లా 1591 అది పబ్లిష్ అయిన ఇయర్ ఆర్ అడ్రస్డ్ టు. ఈ మన సిడ్నీ రాసిన ఆస్ట్రోఫెల్ అండ్ స్టెల్లా అనే ఏంటిది సానెట్స్, ఇది 1891లో పబ్లిష్ కావడం జరిగింది. ఇది ఎవరిని అడ్రస్ చేస్తూ రాశాడు అంటే లేడీ పెనలోప్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. లేడీ పెనలోప్ని అడ్రస్ చేస్తూ ఈ సానెట్స్ 108 సానెట్స్ ఆయన రాయడము జరిగింది. నెక్స్ట్, హూ కాల్డ్ స్పెన్సర్ ద పోయెట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. స్పెన్సర్ని ఎవరు? పోయెట్స్ యొక్క పోయెట్, కవులకే కవి అని ఎవరు అన్నారంటే చార్ల్స్ ల్యాంబ్ అని అనడం జరిగింది. సో చార్ల్స్ ల్యాంబ్ అనేట ఆయనే స్పెన్సర్ని ద పోయెట్ అని అనడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది చాలాసార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడిగిన బిట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద 4 hymns వర్ కంపోజ్డ్ బై. ద 4 hymns అనే ఒక రచన ఉంది, అది ఎవరు చేశారు అంటే రాయడం జరిగిందంటే ఎడ్మండ్ స్పెన్సర్ రాయడము జరిగింది. నెక్స్ట్, హూ సెడ్ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ స్పెన్సర్ దట్ ప్లీజెస్ వన్ యాజ్ స్ట్రాంగ్లీ ఇన్ వన్స్ ఓల్డ్ ఏజ్ యాజ్ ఇట్ డిడ్ ఇన్ వన్స్ యూత్. సో హూ సెడ్, ఇది ఇప్పుడు అన్నది స్పెన్సర్ గురించి ఎవరు అన్నారంటే అలెగ్జాండర్ పోప్. దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ స్పెన్సర్లో ఏదో ఉంది దట్ ప్లీజెస్, అది స్పెన్సర్లో ఉన్నది ఏదో మనల్ని లాగుతుంది. వన్ యాజ్ స్ట్రాంగ్లీ, మనల్ని బాగా ఏం చేస్తుంది? అయస్కాంతంలాగా అది లాగుతుంది. ఇన్ వన్స్ ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పటికీ అది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. యాజ్ ఇట్ డిడ్ ఇన్ వన్స్ యూత్, ఒకరైతే ఏ విధంగా యూత్లో ఉన్నప్పుడు సో అట్రాక్ట్ చేస్తారో, సో స్పెన్సర్ కూడా అలా అట్రాక్ట్ చేస్తున్నాడు, ఆయన దగ్గర ఏదో ఉంది అని ఎవరన్నారు? అలెగ్జాండర్ పోప్ అని అనడం జరిగిందనమాట, రైట్? నెక్స్ట్,
Lords are those who followed. Lo Low lords are those who followed. సో ఎవరిని ఫాలో అయ్యే వాళ్ళని లో లార్డ్స్ అంటారట. విక్లిఫ్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని లో లార్డ్స్ అని అనడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హౌ మెనీ లేడీస్ ఆర్ దేర్ ఇన్ ద ప్రొలోగ్. సో ప్రొలోగ్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు అని అడిగారు. సో 3 members అని ఆన్సర్ అనమాట. ద పోయం పెర్ల్ వాజ్ రిటన్ బై అనానిమస్. సో పెర్ల్ అనే పోయంని, పెర్ల్ అంటే ఏంటి, ముత్యం అనే పోయాన్ని ఎవరు రాశారంటే అది ఎవరు రాశారో తెలియదు. నెక్స్ట్ ఇందులో మనం ఈ వీడియోలో మనకు 50 bits వరకు చూద్దాం. సో మిగతా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్, ద బ్రేక్ బిట్వీన్ స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ ఈజ్ షోన్ బై. సో స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ మధ్యలో ఏది ఉంటుందట, సో బ్రేక్ ఉంటుందట. అది దేని ద్వారా చూపించబడిందంటే బార్బర్, రైట్. సో బార్బర్ ద్వారా చూపించడం జరుగుతుంది. చాజర్ డైడ్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్. సో ఎవరి రీజియన్లో చాజర్ చనిపోయాడంటే హెన్రీ IV రీజియన్లో ఆయన చనిపోవడం జరిగింది. నెక్స్ట్, వైక్లిఫ్ ట్రాన్స్లేట్ ఆఫ్ ద బైబుల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1382. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎక్కువసార్లు అడుగుతున్న బిట్. సో వైక్లిఫ్ రాసిన ట్రాన్స్లేషన్ ఆఫ్ ది బైబుల్ అనేది ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందంటే 1382లో అది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. నెక్స్ట్, సెనెకా వాజ్ ఏ రోమన్ డ్రామటిస్ట్. సో ఈయన సెనెకా అంటే చాలామంది రైటింగ్ లేదా వర్క్ అనుకుంటారు, అది ఒక వ్యక్తి పేరు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడుగుతుంటారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సెనెకా అనేది ఏంటంటే ఒక రోమన్ డ్రామటిస్ట్ ఆయనే, ఓకేనా, రైట్. నెక్స్ట్, సెనెకన్ ప్లేస్ వర్ రెండర్డ్ ఇంటూ ఇంగ్లీష్ బై. సో ఈయన సెనెకా రాసిన ప్లేస్ అన్నీ ఇంగ్లీష్లోకి ఎవరు తీసుకొచ్చారంటే క్రిస్టఫర్ మార్లో తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్, ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ సెనెకన్ ప్లేస్ వర్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1588. సో సెనెకన్ రాసిన అన్ని ప్లేస్ ఏ ఇయర్లో పబ్లిష్ కావడం జరిగిందంటే 1588లో పబ్లిష్ కావడం జరిగింది, రైట్. నెక్స్ట్, సెక్వెల్లీ అండ్ నార్టన్ ప్రొడ్యూస్డ్ ద ఫస్ట్ ట్రాజడీ ఇన్ ఇంగ్లీష్ నేమ్డ్ గోర్బడక్ ఇన్ 1562. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగింది బిట్ ఇది. సెక్వెల్లీ అనేట ఆయనే అండ్ నార్టన్ అనేట ఆయనే ఫస్ట్ టైం ఇంగ్లీష్లో ట్రాజడిక్ ప్లే రాశాడు, ట్రాజడీని రాయడం జరిగింది. ఆ ప్లే పేరు ఏంటంటే గోర్బడక్. సో ఇలా కూడా అడుగుతారు, వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాజడీ అని ఇచ్చి గోర్బడక్ అని మిగతా ఆప్షన్స్ ఇస్తారు. సో అది కూడా అడుగుతారు. సో గోర్బడక్ ఎప్పుడు పబ్లిష్ అయింది అనేది కూడా అడగడం జరుగుతుంది ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. 1562లో ఇది పబ్లిష్ కావడం జరిగింది. హూ వ్రోట్ రొక్సానా, రైట్, రొక్సానా. సో 1592లో ఇది పబ్లిష్ అయింది. ఆల్బస్టర్ రాయడం జరిగింది. ఇది లాస్ట్ బిట్ చూద్దాం ఈ వీడియోలో. హూ వ్రోట్ ద రివెంజర్స్ ట్రాజడీ, ద ఈథిస్ట్ ట్రాజడీ. సో టర్నర్ రాయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. హూ వ్రోట్ ద రివెంజ్ ట్రాజడీ చాలాసార్లు అడిగారు. సో ఎవరు రాశారు రివెంజ్ ట్రాజడీ అంటే టర్నర్ రాయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు చెప్పడం జరిగింది. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మళ్ళీ మీరు ఏం చేయండి అంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ మీద మీకు మళ్ళీ డైలీ ఒక వీడియో చేస్తాను మీకోసం నేను. సో ఇంకొకటి ఏంటంటే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను. సో నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే మీకు మంచి క్వాలిటీ వీడియోస్ ఇచ్చే ప్రయత్నము చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.